Hi, welcome to Real Estate Channel. స్పీకర్ సార్, నిన్న ఇవాళ శాసనసభలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు ఒకటి ఆర్థిక శాఖకు సంబంధించిన విషయం నిన్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసింది. సరే, ప్రతిపక్షంగా వాళ్ళు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసినామని అనుకుంటున్నారు. ఆ ఎదురుదాడి రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు, మారలేదు. ఈరోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను, దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా, ఎందుకంటే ఏ రోజు కూడా 9.5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే. ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలన్నింటినీ ముందల పెడుతున్నాము? ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటేనే, బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే, హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం. అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి, వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి. కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుంటే బాగుండేది. నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు, మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ 3 అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనేది. ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం. మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు, అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏ టెండర్లు లేకుండానే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంలు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది, ఈ భారాన్ని తెలంగాణ ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది, ఈఆర్సీ ముందల మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం. ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడనో
మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్షా సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించారు అధ్యక్ష. వారిక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లను మనం సమర్థించి అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి. ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి. అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిండ్రు. అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండు. ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల ఒప్పందం 3/11/2014 నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసిండ్రో ఈ నివేదికలోనే ఉంది. నేను కొత్తదేం చెప్పడం లేదు, వారు చూసుకోవాలి. పేజీ నెంబర్ 11, 12లో ఉన్న వాటిని. అసలు ఈ విద్యుత్తు వినియోగించినా వినియోగించకపోయినా అదేవిధంగా విద్యుత్తును రవాణా చేయడానికి వినియోగించాల్సిన కారిడార్ను పర్మనెంట్ ఒప్పందం చేసుకోవడంతో విద్యుత్తు సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా 1362.424 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడ్డది. ఆ విద్యుత్తు కొనుగోళ్లలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము మనకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా పెడచెవిన పెట్టి మీరు మీ ఆలోచనతో మీ అవగాహనతో మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతో బయటికి రావాలి. కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద 100% విచారణకు ఆదేశిస్తున్నాము. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము, నిర్లక్ష్యము, ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో ఈరోజు వాళ్ళు ఫిక్స్డ్ కాస్ట్ వేరియేషన్ కాస్ట్ని లెక్కలేసి వాళ్ళు ఏం అదనంగా అడుగుతున్నారో ఏ పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ముందలో జరుగుతున్న కేసులు ఏమున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆ రోజు ప్రజల సెంటిమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రజల సెంటిమెంటును తమకు అనుకూలంగా మార్చుకొని ఇండియా బుల్స్ అనే కంపెనీ గుజరాత్లో 1080 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ప్రైవేట్ సంస్థ నిర్మించదలుచుకున్న ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విధి విధానాలలో మార్పు తీసుకొచ్చింది. పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ను రక్షించడానికి 2011-12లోనే ప్రభుత్వం విధానాలు తీసుకొచ్చి సబ్ క్రిటికల్ అనే టెక్నాలజీతో నిర్మించిన ప్రాజెక్టులను అన్నింటిని కూడా మూసేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు మారండి, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించమని చెప్పి విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు. అందుకోసము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే 2013 తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే కంపెనీ BHELకు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చున్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియా బుల్స్ కంపెనీ BHELకు మా డబ్బులు మాకు వాపసు ఇవ్వండి అని అంటే, మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు, డబ్బులు చెల్లించారు, మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు. ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళు అంటే, తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ మునుగాల్చిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాటి మాకు అత్యవసరం ఉంది,
2 సంవత్సరాలలోనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము చెప్పినాం. ఆ రోజు మీరు కావాలంటే పాత రికార్డులు తిరిగే చూడండి. ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది. ఇది ప్రపంచంలో ఎక్కడ మనుగడ సాధిస్తలేదు. దీంతో కాలుష్యం వస్తుంది, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది, తద్వారా నష్టము. దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా, 2 ఏళ్లలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. 2 ఏళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ 7 ఏళ్ళు పట్టింది భద్రాద్రి కోసం. 7 ఏళ్లలో 4 × 270 1080 మెగావాట్స్. 2 సంవత్సరాలలో 6,75,00,000 ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు వ్యయం 9,74,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. ఇది పూర్తయ్యే వరకు 7 సంవత్సరాలు పట్టింది. అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి, అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది. టెండర్లు పిలిస్తే కూడా ఆ ప్రాసెస్తోనే ఆ 2 నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది. 2 నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు 6,75,00,000 రూపాయలకే పర్ మెగావాట్ విద్యుత్తు సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది. తద్వారా ఇండియా బుల్స్ కంపెనీకు మేలు జరిగింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి. కానీ ఇది 7 సంవత్సరాలై 9.74 కోట్లతోనే ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది. ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న 7వ దశ 48 నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది. మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకియా ఫోన్లు కాలం చెల్లిపోయినాక మనం బయట పడేస్తాం, ఎందుకు ఉపయోగం లేదు అని, మన పాత బట్టలు పడేసినట్టు. అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా 10,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిండ్రు. అదే సమయంలో కేటీపీఎస్ 7th ఫేజ్ 48 నెలలల్లా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని 8.01 కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష. అంటే ఏ రకంగా ఇందులో 1,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో 2వ అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష. ఇక 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్. సేమ్ ఇదే వితండవాదం. ఆ రోజు కూడా చెప్పినాం. సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి అక్కడి టెండర్ తీసుకున్నది. సేమ్ టైం G2G అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం, అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం. ఎందుకు అని అంటే ఇది కూడా 24 నెలల్లో పూర్తి అయిపోతే 24 నెలల ప్రాజెక్టు నిర్మించి యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేశారు. ఎప్పుడు చేసిండ్రు అధ్యక్ష? 1/6/2015 నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంది అధ్యక్ష? 25,099 కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ 6,27,00,000 పర్ మెగావాట్ మేము ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఈ రోజు ఇంకా పూర్తి కాలే అధ్యక్ష. పోనీ ఏమన్నా ఈ గనులు ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారు పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓ అని దాడి చేస్తుడు. ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చినాయి. నీ సొంత జిల్లాలా నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు 2015లో మొదలు పెడితే 2023 వచ్చింది. 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పుడు కూడా 2024-25లో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా? అది ఈరోజు దాదాపుగా
6,27,00,000కు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు 34,543 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాంతో కూడా పూర్తి కావడం లేదు. 8,64,00,000 రూపాయలకు పర్ మెగావాట్ ఇవాళ పూర్తి చేస్తామని వచ్చింది. కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా 9 కోట్ల పైచిలుకు చేరుతుంది. అంటే 6,27,00,000కు పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా 9 కోట్లకు అంచనాలు పెరిగింది. 8 సంవత్సరాలు పట్టింది. అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 1 ప్రాజెక్టును నిర్మిస్తే 7,63,00,000కు మాత్రమే పర్ మెగావాట్తోని ఎన్టీపీసీ పూర్తి చేసింది. అధ్యక్ష, నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు G2G పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ పిలవకుండా ఒప్పందాలు చేసి BHELకి ఇచ్చి BHEL వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చిందో అవన్నీ విచారణ తేలితే. అధ్యక్ష, నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే. కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4,000 మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి కాకపోవడానికి, ఈ అంచనాలు పెరగడానికి, అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కనే ఉదాహరణకు ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు, 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1,080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం, అదేవిధంగా 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి BHELతో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం. తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము. దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్నా. అధ్యక్ష, అదేవిధంగా మేము విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినామని పదే తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు 7,778 మెగావాట్లు ఉండే ఈరోజు 19,475 మెగావాట్లు మేము సాధించినామని చెప్తుండే. అధ్యక్ష, ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్నా కొత్తది. ఎందుకు అని అంటే ఇక్కడ సోలార్ చూడండి అధ్యక్ష, ఈ పేజ్ నెంబర్ 7లో ఆనాడు 74 మెగావాట్లు ఉంటే ఈరోజు 5,600 మెగావాట్లు వచ్చింది. ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు, 1 మెగావాట్ గవర్నమెంట్ నిర్మించింది ఈ 10 ఏళ్లలో. ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరూ ప్రైవేట్లో వీళ్ళు నిర్మించుకున్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు 1,873 మెగావాట్లు ఉంటే ఈరోజు 186.76 మెగావాట్లు ఉన్నది. అధ్యక్ష, అదే సెంబీ కార్పు నుంచి 270 ఉంటే ఇట్లా ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఒప్పందాలు చేసిరు. అధ్యక్ష, ఎక్కడ వీళ్ళు జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఏవి నిర్మించలే. వీళ్ళు గొప్పగా చెప్పుకున్న భద్రాద్రి కాలం చెల్లిపోయింది. యాదాద్రి ఇంతవరకు 1 మెగావాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలే. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగిల్ మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సభలో నిలబడి మంత్రులందరి మీద దాడి చేసి దబాయించి ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష? ఎంతకాలం గడుపుతారు? మేము స్పష్టంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 24 గంటల విద్యుత్ మీద వీళ్ళు డంబాచార ప్రకటనలు చేస్తుంటే సబ్ స్టేషన్లు కూర్చొని లాగ్ బుక్లు తీసుకొచ్చి ముందర పెడితే అక్కడ ఉన్న లైన్మెన్ క్లియర్గా చెప్పిండు 8 నుంచి 10 గంటలు ఇచ్చినాం, కొన్నిసార్లు 12 గంటలు ఇచ్చినాం సార్, ఈ మధ్యకాలంలో అంతకంటే ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. వారు ఎప్పుడైతే సబ్ స్టేషన్లకి వెళ్ళి లాగ్ బుక్లు తీయడం మొదలు పెట్టినరో అన్ని సబ్ స్టేషన్లలో అక్కడ ఉండే రైతులని లాగ్ బుక్ తీయంగా అనగానే అది మాయం చేసిరు. ఈరోజు నిజంగానే వారికి పట్టింపు ఉంటే
ఒక అఖిల పక్షాన్ని వేద్దాం. సబ్ స్టేషన్ల వారిగా లాగ్ బుక్లు గతంలోనే మాయం చేసినా ఎక్కడున్నో బయటికి తీద్దాం. వీళ్ళు వ్యవసాయంలో మోటార్లు నడవాలంటే 3 ఫేజ్ కరెంటు ఉండాలి. వీళ్ళు వ్యవసాయానికి మోటార్లకు 3 ఫేజ్ ఇవ్వకుండా సింగిల్ ఫేజ్ ఎక్కువ గంటలు ఇచ్చుకుంటా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా 24 గంటలు ఇచ్చినము అని భ్రమలు కల్పించి రైతులను మోసం చేసిండ్రు అధ్యక్ష. దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అఖిల పక్షాన్ని నిజ నిర్ధారణ కమిటీ కింద ఏతం ఆ పార్టీ ఆ మంత్రి గారిని కూడా ఇందులో భాగస్వామిని చేయండి. మిగతా పార్టీల పక్షాలు కూడా ఉన్నాయి, వాస్తవాలు చేద్దాం. నిజంగానే ఒకవేళ వాళ్ళు గొప్పగా ఇచ్చుంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. వాళ్ళకి వేళ ఇచ్చుంటే ఇచ్చిందని చెప్తాము. ఈ రికార్డు ఏది మేము తయారు చేసింది కాదు కదా, వాస్తవాలు సంబంధిత శాఖ అధికారులు నివేదిక తయారు చేసిరు, మా మంత్రి గారు సభలో పెట్టిండ్రు. మా మంత్రి గారు అందరినీ చర్చించడానికి అవకాశం ఇచ్చిండ్రు. అందరు చర్చించిన దాని మీద వారి సూచనలు బాగుంటే అవి తీసుకుంటామని కూడా చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేసిర్రు, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, మేము సిద్ధంగా ఉన్నాను. ఇంత మంచి సూచన వాళ్ళు చేసినాక ప్రతిపక్షమే ముందుకు వచ్చి వాళ్ళ పరిపాలన మీద పారదర్శకత కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగిండ్రు కాబట్టి వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, సంతోషం అధ్యక్ష. తప్పకుండా వారు అన్న వాటన్నిటి మీద వేయాల్సిందే. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసినారో వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరిన. దీంతో పాటు అది కూడా చేయండి. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు చేయగలుగుతారా, ప్రజాకోర్టులో తెలుస్తామా? ఓకే, సంతోషం అధ్యక్ష. ఇక వారేదైతే కొత్తగా నేను తీయలేదు, వారు తీసినాకనే తీసినామా? జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, సరే, ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు. మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది. మీరు 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 2014-15లో 6 గంటలు ఉండే, 2023-24లో 19.22 గంటలు ఇచ్చినారు అనే మాట మీరు స్వయంగా, మరి మీ మంత్రివర్గం అందరూ కూర్చోలేదో, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో, ఇది నేను దీంట్లో కూడా చూపించి మరీ చెప్పిన అధ్యక్ష. సార్, ఇప్పటికైనా మళ్ళీ మీరు ఒకసారి కూర్చోండి. మరి ఈ శ్వేతపత్రం లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని వారే చెప్పినారు. అట్లాంటి శ్వేతపత్రాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను అధ్యక్ష. ఇక ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినరో కేటీపీపీలో 800 మెగావాట్లు 48 నెలల్లో పూర్తి చేసిరని చెప్పి క్రెడిట్ ఇచ్చిండ్రో 100% అది మేమే అధ్యక్ష. అది పూర్తి చేసింది కూడా మేమే ప్రారంభం చేసినాం. 0 డేట్ మాదే, కమిషన్ డేట్ మాదే అధ్యక్ష. అది కూడా మేమే పూర్తి చేసినాం. భారతదేశంలో అదొక రికార్డు ఆ రోజుకి. అదే పద్ధతుల్లో భద్రాద్రి కూడా తప్పకుండా BHEL ఇది మాకు ఇచ్చిన లెటర్ అధ్యక్ష. మీ ద్వారా వారికి పంపమంటే పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. ఇది వారికి పంపించవచ్చు అధ్యక్ష. BHEL మాకు రాసిన లేఖ అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు మేము అది తీసుకోవడానికి ముందు కమిటీ వేసినాం అధ్యక్ష, టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాంట్లో మేము ముందుకు పోయినాం అధ్యక్ష. అది వారి దగ్గర ఉంది, ప్రభుత్వం వారి దగ్గర ఉంది, అధికారులు వారి దగ్గర ఉన్నారు, అది తెప్పించుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ని కూడా మేము పర్మిషన్ అడిగినాం అధ్యక్ష. ఏంటిది ఇది అని అంటే, ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం 2017 మార్చి 31 లోపల పూర్తి కాగలిగిన ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష. దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసింది అధ్యక్ష, దీనికి సంబంధించి మేము ముందుకు పోవచ్చా లేదా అని. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి కూడా మాకు అనుమతి వచ్చింది అధ్యక్ష. మార్చి 2017 లోపల పూర్తి చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పి ఇవన్నీ వచ్చినాకనే మేము ముందుకు పోయినాం అధ్యక్ష. అయితే ఆ రోజు మా ఒక్కటే కాదు అధ్యక్ష, దేశంలో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా సబ్ క్రిటికల్లో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఇగో ఇది వాటి లిస్ట్ అధ్యక్ష. 39 ప్రాజెక్టులు అప్పటికి ఇంకా దేశంలో కావాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. RTPP ఏదైతే
రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిండ్రు ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్. అది మనకంటే ముందు ప్రారంభమైంది అధ్యక్ష. 2011లో ప్రారంభమైంది అధ్యక్ష. మన భద్రాద్రి పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. మన భద్రాద్రి కమిషన్ అయినాక ఈ మధ్యకాలంలో అయింది అధ్యక్ష. అది ఇక మీరు ఏదైతే దాని మీద కూడా మంచి బ్రహ్మాండంగా విచారణ చేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. మేము సిద్ధంగానే ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిండ్రో, ఛత్తీస్గఢ్ పవర్ మీద కూడా 100% విచారణ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈఆర్సీ నిర్ణయం ప్రకారమే జరిగింది, అందులో సందేహం లేదు. మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా యాదాద్రికి సంబంధించి యాదాద్రి అయినా భద్రాద్రి అయినా మేమేదైతే కేటీపీపీని 48 నెలల్లో పూర్తి చేసినామో 800 మెగావాట్లు, అదే స్ఫూర్తితో వీటిని పూర్తి చేయడానికి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు వైజాగ్కి సంబంధించిన ఒకటి కేసు వేసి దాన్ని ఆపినాడు అధ్యక్ష. దాంతో ఇబ్బందులు పడ్డాం. ఆ విషయం ఇదే సభలో భట్టి గారు, శ్రీధర్ బాబు గారు కూడా దానిపైన చాలాసార్లు మాట్లాడారు. చర్చ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, గతంలో ఎప్పుడు చర్చలు చేయడానికి సిద్ధపడలేదు అని. అధ్యక్ష, గత 10 సంవత్సరాలై మీరు రికార్డు తీస్తే ఎన్నిసార్లు ఇక్కడ చర్చ జరిగిందో, యాదాద్రి పైన కావచ్చు, భద్రాద్రి పైన కావచ్చు, ఛత్తీస్గఢ్ పైన కావచ్చు. గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కూడా మొదటి టర్మ్లో వారు పాల్గొన్నారు మొత్తం చర్చలలో. రెండవ టర్మ్లో భట్టి గారు, శ్రీధర్ బాబు గారు వారు పాల్గొన్నారు. వీటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చలు జరిగినాయి అధ్యక్ష. దానితో పైగా కాగ్ నివేదికలు కూడా ఉన్నది అధ్యక్ష. 10 సంవత్సరం కాగ్ నివేదిక రిపోర్ట్లు కూడా వారి ముందు టేబుల్ చేసినాం, అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అందులో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇక్కడ లేకపోవడం వల్ల వారికి విషయం తెలిసి ఉండకపోవచ్చు, కానీ మిగతా సభలకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్న విషయాలను ఎవరిని దాయడానికి అవకాశమే లేదు అధ్యక్ష, అందులో సందేహమే లేదు. మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ అధ్యక్ష मौका मिलेंगे क्योंकि ये सभा में 57 न्यू मेंबर्स चुनाव लड़के जीत के आए. जैसा अकबरुद्दीन ओवैसी साहब को लोग चुने, डॉक्टर कवमपल्ली सत्यनारायण को भी लोग चुन के यहाँ भेजे. किसी को बेइज्जती करने से अपना इज्जत बढ़ता बोल के कोई समझे तो बहुत अफसोस की बात है. ये ऐसा चर्चा यहाँ पर हम लोग सब दोस्त है, कलीग मेंबर्स है. एक को दूसरे अगर हम इज्जत दिए तो ही लोगों के सामने अपना इज्जत बढ़ेंगे, अपना एक्सपीरियंस के लिए भी एक शोभा देंगे. और तीसरी बात स्पीकर सर, आई वांटेड टू सेटरेट द रिकॉर्ड्स. जितने भी मेरे लर्नर फ्रेंड ओल्ड सिटी डेवलपमेंट के बारे में बहुत कुछ कहा, मैं अप्रिशिएट करता हूं क्योंकि उनका रिकॉर्ड, उनका एक्सपीरियंस ये सभा में रखने के लिए उनको मौका मिले. आप माइक दिए, साहब ने ये मौका को अच्छा उनके डेवलपमेंट के बारे में बोले. मगर मैं एक बात बोलना चाहता हूं स्पीकर सर, ट्रांसमिशन लॉसेस जितना तरक्की किए वो सरकार में था, वो अलायंस पार्टनर है, वो सरकार से अलग नहीं है. बार बार यहीं से केसीआर साहब ने, वहां से हमारे मित्र अकबरुद्दीन ओवैसी साहब ने ये कहा, टीआरएस और एमआईएम का गठबंधन है, हम लोग साथ में रहेंगे, ये सरकार को मदद हम देंगे बोल के वहीं से अकबरुद्दीन ओवैसी साहब ने कहा. तो हम लोग उनको अलग नहीं देख रहे. वो और ये 10 साल तेलंगाना में सरकार चलाया. 10 साल सरकार चलाने के बाद भी आपके ही सरकार में अब जितने भी मुद्दे उठाए और वो डेवलपमेंट नहीं हुआ. आप जो बात हमारे सामने रखे, हम जरूर ओपन माइंड से, हम ओल्ड सिटी या न्यू सिटी को अलग अलग नहीं देखते. वो शहर हमारे है, 450 साल के शहर है. वो शहर का शान बढ़ाना हमारी जिम्मेदारी है. ओल्ड सिटी में जितना भी डेवलपमेंट के लिए अकबरुद्दीन ओवैसी एमआईएम पार्टी के नेता है, ये पूरा मुस्लिम का जिम्मेदारी ले वाला नहीं है. ये आम जनता, हिंदूज भी उनको वोट डाले. जहां पर चंद्रायन गुट्टा में पूरा मुसलमान वोटों से चुन के आए. क्या ओल्ड सिटी में जितने भी 7 एमएलए जीत कर आए, हिंदू का कोई किसी का वोट नहीं मिला एमआईएम को. ये बात कहना चाहता है. ये बात तो ठीक नहीं, अफसोस की बात है. सब लोग आपको वोट देके आपको चुना के इधर भी जाए. आप बोल रहे मुसलमान के आवाज दबाने के लिए कोशिश कर रहे. भाई आपके मुसलमान के रिप्रेजेंटेटिव जैसा नहीं देख रहे. ये तेलंगाना 4 करोड़ जनता के तरफ से आप चुन के आए. 4 करोड़ जनता के लिए आप रिप्रेजेंट करो. नहीं सब सर
आपको जब माइक स्पीकर सर अकबरुद्दीन ओवैसी साहब को जब माइक मिलेगा ना तब उनके बात वो रख सकता है लीडर आप तो अभी तो वो डिस्टर्ब नहीं कर सकते सर वही सच है तो सर अगर वही सच रहा तो हम लोग जुबली हिल्स से एक मुसलमान हिंदुस्तान के सबसे बड़ा खिलाड़ी अजहरुद्दीन ओवैसी को हम टिकट दिए अजहरुद्दीन को हम टिकट दिए तो अजहरुद्दीन को हराने के लिए दूसरा मुसलमान को वहाँ चुनाव लड़वा के एक मुसलमान को हरा दिए। दूसरी बात कामारेड्डी से हम लोग शब्बीर अली जी को जिताने के लिए एक माइनॉरिटी को जिताने के लिए हम कोशिश किए तो शब्बीर अली को हराने के लिए उनके जाने माने दोस्त कल्वकुंट्ला चंद्रशेखर राव वहाँ कामारेड्डी से चुनाव लड़ा साहब। इन्हों अजहरुद्दीन को हरा देते एक मुसलमान को, इनके खास दोस्त कल्वकुंट्ला चंद्रशेखर राव कामारेड्डी में दूसरे मुसलमान को हराने के लिए कोशिश करते, मगर ये मुसलमान के हक के ठेकेदार कैसे बनेंगे सर? अभी रहा फाइनल। अकबर साहब आप डेफिनेटली आपको जो माइक मिलेगा तब बोलो आप बैठिए। और ट्रांसमिशन लॉस के बारे में सीएम साहब बात आप हाउस को आगे में रखो सर, आप बैठिए। आप हाउस को आगे में रखो सर, बाद में वो लोग जो बोल रहे हैं उनको बोलने दो। लीडर बात करते जब मैं माइक नहीं दे सकता हूँ। आप बैठिए सर बैठिए, मैं देता हूँ अकबर साहब को देता हूँ। आप अकबर साहब को देता हूँ, बैठिए आप। बैठिए स्पीकर सर, अगर ये मामला आप बैठिए। हमारे दोस्त एमआईएम पार्टी अगर माइनॉरिटी एंगल में लेकर गए तो मेरा साथी डॉक्टर कवंपल्ली सत्यनारायण वो दलित है सर, दलितों को ऐसे अवमान नहीं कर सकता है, वो दलित है। दलित को एमआईएम मुसलमान लोग मिलके उनको बेइज्जती करना भी ठीक नहीं है सर। ये देख कर एमआईएम सोच कर अगर उन मेंबर्स को पोडियम में बेचना नहीं बेचना उनके लीडर का जिम्मेदारी है सर। और रहा सर अब इतना सारे ओल्ड सिटी में डेवलपमेंट हुआ ना सर, मैं यहाँ पर ट्रांसमिशन लॉसेस के बारे में मैं ये हाउस के सामने गवर्नमेंट डॉक्यूमेंट में रखना चाहता हूँ। हैदराबाद साउथ 43% ट्रांसमिशन लॉसेस, सिद्दिपेटा डिवीजन 61.37% ट्रांसमिशन लॉसेस, गजवाल डिवीजन 50.29 ट्रांसमिशन लॉसेस। స్పీకర్ సార్, విద్యుత్ సరఫరాలో బిల్లుల వసూలులో ఈ రోజు హరీష్ రావు గారు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో 61.37% అధ్యక్ష, గజ్వెల్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్ ఇప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. ఈ ముగ్గురు లీడర్లే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిలల్లా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇంత బాధ్యతతో మాట్లాడినా, ఇంత డేటా తీసుకొని మాట్లాడినా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ మా ప్రాంతాల నుంచి బిల్లు చెల్లింపులో బకాయిలు ఉన్నాయి, నేను హరీష్ రావు గారు అదేవిధంగా చంద్రశేఖర్ రావు గారు బాధ్యత తీసుకొని ఈ బిల్లులు చెల్లిస్తామని ఎందుకు ముందుకు రాలేదు సార్? ఇది పద్ధతే సార్? అదేవిధంగా స్పీకర్ సార్, ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అంతకంటే ముందు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కోతలు ఉన్నాయా, ఏ రైతులైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ్రా, ఏ రైతులైనా విద్యుత్ రావడం లేదని అడిగినరా అని చెప్పి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినరు. వారి సమాచారం కోసం నేను చెప్తున్నా
స్పీకర్ సార్, కామారెడ్డి ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారు గెలవాలని వెళ్లిపోయి ఎన్నికల్లో పోటీ చేసిండో ఆ కామారెడ్డిలో సెప్టెంబర్ 1 తారీఖు నాడు కరెంటు సబ్ స్టేషన్లో ముట్టడి చేసి మొత్తం రైతులు ధర్నా చేసి రోడ్లెక్కి కామారెడ్డిలో నిరసన తెలిపినరు. 24 గంటలు కాదు కదా, 10 గంటల విద్యుత్తు కూడా ఇవ్వడం లేదని కామారెడ్డి శాసనసభలో ఆ నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లా బాగర్తిపల్లి సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు వేములనర్వ శివారులో ఎండిపోయిన మొక్కజొన్న పంటను మేస్తున్న గొర్రెలు. ఇది సమాచారం అధ్యక్ష. ఒకవేళ కామారెడ్డి కేసీఆర్ ఇలాకా కాబట్టి నాకు సంబంధం లేదని మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడొచ్చు. ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల దగ్గర రాస్తారోకో చేస్తున్నారు. నేరేడుచెర్ల గరిడేపల్లిలో వారి సొంత జిల్లా రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేసిన వివరాలు అధ్యక్ష. అదేవిధంగా గరిడేపల్లి కల్మల చెరువు సబ్ స్టేషన్ ను ముట్టడి చేసి రైతులు ధర్నా చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మేళ్ల చెరువు అక్టోబర్ 15 నాడు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో రైతులు నిరసన బాట పట్టారు అధ్యక్ష. అదేవిధంగా కరెంటు సమస్యలతో గద్వాల్లో 24 గంటల కరెంటు రావట్లేదని సబ్ స్టేషన్ ని ముట్టడి చేసిన వివరాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కరెంటు కోతల వల్ల కన్న కొడుకు చచ్చిపోతే కరెంటు కోతతో కొడుకు, కడుపు కోతతో తల్లి బలి. కరెంటు సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల కొడుకు చనిపోతే ఆ దుఃఖాన్ని భరించలేక కొద్ది గంటల్లోనే కొడుకు శవాన్ని కూడా దాన సంస్కారాలు చేయకముందే ఆ తల్లి, కొడుకు పేరు కొమరయ్య, తల్లి పేరు ముత్తవ్వ, డోర్నకల్ వరంగల్ ప్రాంతంలో 2 ఏళ్లుగా వ్యవసాయం కలిసి రావడం లేదని అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చేందుకు కొమరయ్య సాగును పెంచాడు. కానీ విద్యుత్ రాకపోవడం వల్ల కొమరయ్య అనే రైతు చచ్చిపోతే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండె బగిలి కన్న తల్లి ముత్తవ్వ కూడా చనిపోయింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంత ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివిండు కదా మా మిత్రుడు. నేను అడగదలుచుకున్నా, ఎందుకంటే వారు చాలా సీనియర్ సభ్యులు, వారు అన్ని విషయాలను వారు సభ ముందుకు తెస్తే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం అధ్యక్ష. మేము వైట్ పేపర్ పెట్టింది దేనికోసం అధ్యక్ష? వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి పరిపాలన ఇవ్వాలని మేము చర్చ చేసినాం అధ్యక్ష. ఇంత చర్చ జరిగినా అక్బరుద్దీన్ ఓవైసీ గారు శ్రీశైలం ఎడవగట్టు కాల్వ 1988-89లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 89లో ప్రారంభించింది, 2001లో పూర్తయింది. 20 సంవత్సరాల నుంచి శ్రీశైలం ఎడవగట్టు కాలువ మీద 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో నడుస్తున్న ప్రాజెక్టు నీళ్ల ద్వారా నడిచే ప్రాజెక్టు అధ్యక్ష. అక్కడ ఈ ప్రాజెక్టును మేము నిర్మిస్తే నిర్వహణ లోపం వల్ల ఆగస్టు 22, 2020 నాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 రోజుల ముందే హెచ్చరించిన ఇక్కడ సమస్యలు ఉన్నాయి, తక్షణమే అధికారుల నిపుణులను పంపించి ఈ సమస్యల్ని పరిష్కరించండి, లేకపోతే పెను ప్రమాదం జరగబోతుందని అక్కడ అధికారులు ఇక్కడ ఉండే అధికారులకు హెచ్చరిక లెటర్ పంపించిన వారు మంత్రిగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల శ్రీశైలం విద్యుత్తు సొరంగం 900 మెగావాట్లది బ్లాస్ట్ అయి 9 మంది చచ్చిపోయినారు అధ్యక్ష. 9 మందిలో ఏఈ ఉజ్మా ఫాతిమా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, ఆ అమ్మాయికి మైనారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ తో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసి అక్కడ చేరితే ఆ అమ్మాయి ఒక మహిళ అయి ఉండి, ఆడబిడ్డ అయి ఉండి అక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ అమ్మాయి చనిపోతే ఆ కుటుంబాన్ని మేము ఇంటికెళ్ళి పరామర్శించినాము, మేము ఆదుకున్నాం ఆ కుటుంబాన్ని. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి కనీసము మన చాదర్గట్టులో ఉండే ఆ మైనారిటీ ఏఈ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. శ్రీశైల సొరంగము పేలిపోవడం వల్ల 9 మంది ఉద్యోగస్తులు అక్కడికక్కడనే బుగ్గిపాలైపోయిన శవాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఖాళీ బూడిదై మసైపోయింది. మానవత్వం లేని ప్రభుత్వము దాని మీద విచారణకు ఆదేశించలేదు. కనీసం ప్రమాద స్థలాన్ని మేము పరిశీలించి బాధితులకు కొంత ఉపశమనం కలిగిద్దామంటే మమ్మల్ని పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో కూసబెట్టినారు అధ్యక్ష. ఇన్ని తప్పిదాలు ఎంఐఎం పొత్తులో ఉన్న
బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం నుండి దుర్మార్గాలు చేస్తే ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ మీద జరిగిన ప్రమాదం గురించి కూడా మా మిత్రుడు ఈ సభలో ప్రస్తావించి ఉంటే ఎస్ డెఫినెట్ గా మేము అప్రిషియేట్ చేసి ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు లెట్ మీ సో సార్ अकबर साहब नहीं अकबर साहब प्लीज नहीं अकबर साहब आप इतना समझो प्लीज. ये सरकार जिम्मेदारी से ये व्हाइट पेपर टेबल किए. ये व्हाइट पेपर टेबल करने के बाद आप जो भी सुझाव दे रहे सुझाव लेने के लिए भी हम तैयार हैं. इसका मतलब ये नहीं जो इल्जाम किए जो गुनहगार है आप उनके तारीफ पे तारीफ करते रहा तो यहां बैठकर सुनने के लिए कोई तैयार नहीं है. आप जो ओल्ड सिटी हैदराबाद के लिए या तेलंगाना के लिए डेवलपमेंट करने के लिए क्या फंड्स चाहिए आप बोलो, हम जिम्मेदारी से हम निभाएंगे. मगर आप ये काम नहीं कर रहे हैं. आप पुराने दोस्त को जो बिगड़ा हुआ दोस्त को आप बचाने के लिए जितना आपके शक्ति है सब सारे आप क्यों उनके रक्षा के लिए आ रहे मेरे समझ में नहीं आया. इसका ये आप क्या करना चाह रहे हैं? आप क्या मदद कर रहे हैं? नहीं, अच्छा दोस्त को स्पीकर सर अच्छे दोस्त को 10 रुपए देकर साथ में लेना, बुरा दोस्त को 10 रुपए देकर छुड़ा लेना, ऐसे दोस्ती आपको ठीक नहीं है. आप जितना तेलंगाना जनता जिनको तिरस्कार किए वहां पर बिठाए उनके तरफ आप क्यों वकालत ले रहे? और रहा अब फाइनल बात है, आप 7 सीट जीते मगर बहादुरपुरा में कितने वोटों से जीते, नामपल्ली में कितने वोटों से जीते, एक बार ये भी आप हिसाब किताब ले लो. अकबर साहब हमको कोई एतराज नहीं है. आपके पार्टी जिताने के लिए आपके पार्टी अगर 9 सीट 10 सीट 12 सीट कुछ भी जीतने के लिए आपका पॉलिटिकल पार्टी का हक है, मगर माइनॉरिटी का हक बचाने का जिम्मेदारी हमारे है. हर बहुत सारे प्रदेशों में हम मुख्यमंत्री बनाए. इस देश का राष्ट्रपति माइनॉरिटी को हमने बनाया, आपने नहीं बनाया. आप नहीं बनाया. बिहार के, उत्तर प्रदेश के, महाराष्ट्र में हम लोग मुख्यमंत्री बनाए माइनॉरिटीज को. इस देश का राष्ट्रपति हम ही ने बनाया माइनॉरिटी को. आपके सुझाव से नहीं, हमारे जिम्मेदारी है माइनॉरिटी को साथ में लेकर चलने का. हम किसी से माइनॉरिटी वेलफेयर के लिए किसी से सीखने का जरूरत नहीं है. 4% रिजर्वेशन दिया हमने दिए, 12% वादा किया, धोखा किया सो आदमी से आप दोस्ती कर रहे. ये ठीक नहीं. आपका मर्जी, आप डिसाइड कर लो किसके साथ में रहना. मोदी के साथ में रहना, मोदी को मदद करने वाले के साथ में रहना, न्यूट्रल रहना, सेक्युलर रहना, आपका मर्जी है. आपका मर्जी को हम कुछ नहीं बोल सकते. मगर कांग्रेस के ऊपर जब इल्जाम लगाने के लिए कोशिश कर रहा है सोच कर इल्जाम करो, क्योंकि हम लोग స్పీకర్ సార్ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు స్వతంత్రమైన రాజకీయ పార్టీ, వాళ్ళు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. వాళ్ళు పొత్తులు పెట్టుకునేదాన్ని పోటీ చేసేదాన్ని కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకించదు. మా విధానం మాది, వాళ్ళ విధానం వాళ్ళది. అయితే మైనారిటీ యొక్క వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది 100%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కమాలుద్దీన్ గారిని పిసిసి అధ్యక్షుడిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్గా మైనారిటీని పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించవలసిన పని లేదు. వారు ఎక్కడి నుంచి అయితే ఎన్నిక వచ్చిండ్రో ఆ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంత అభివృద్ధికి పోయినా వారు మాట్లాడవచ్చు, వారు సూచనలు చేయొచ్చు. వారిని సూచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా. కేటీఆర్ గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. ప్లీజ్
अकबरुद्दीन साहब. Honorable Speaker, sir. Please, please. Honorable Speaker, sir. मोहतरम चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने जिस जबान में बात की है, जिस अंदाज में बात की है, सुनकर बड़ा अफसोस हुआ. इस वजह से कि आज मैंने बीजेपी के एक बड़े लीडर को भी यही बात कहते हुए सुना. नाम लेना नहीं चाहता क्योंकि वह ऐवान में नहीं है. ऐवान के आदाब और रूल्स को मैं जानता हूं. बीजेपी के बड़े लीडर, मैं नाम नहीं लूंगा, उन्होंने यही बात कही जो चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने कही कि पुराने शहर के लोग बरखी बिल्स बाकी हैं और भरते नहीं हैं. ऑनरेबल स्पीकर सर, मैं ये भी आपसे कहूंगा कि यह हाउस की कोई सैंटिटी है या नहीं है सर. अगर है तो इन द सेकेंड तेलंगाना लेजिस्लेटिव असेंबली लास्ट सेशन ऑफ ऑगस्ट I had raised a question and I had asked कि बार बार बीजेपी से दूसरों से इल्जाम लगता है कि पुराने शहर में बरखी की चोरी है, तो उसके ऊपर the government of that day tabled the statement stating that कि पुराने शहर में बरखी की चोरी नहीं है. अगर तो मैं आपके जरिए चीफ मिनिस्टर साहब से क्लैरिफिकेशन चाहता हूं कि आप बरखी के बकायेजात ड्यूस की बात कर रहे हैं या चोरी की बात कर रहे हैं. मैं देखिए साहब, मैं आपसे पूछ रहा हूं, क्या आप पुराने शहर में बरखी की चोरी है बोल रहे हैं या ड्यूस है बोल रहे हैं? స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, నేను ఒక ఓల్డ్ సిటీ గురించి చెప్పలే. విద్యుత్ బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో సిద్దిపేట నెంబర్ 1 మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను. 61.37 గజ్వెల్ డివిజన్లో 50.29, హైదరాబాద్ సౌత్ 43%. ఇవి విద్యుత్ బకాయిలు ఉన్నాయి, బిల్లులు రావడం లేదు. ఈ బిల్లులను చెల్లించిపించే బాధ్యత గజ్వెల్లో కేసీఆర్ గారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు, హైదరాబాద్ సౌత్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు బాధ్యత తీసుకొని ఈ విద్యుత్ బకాయిలను చెల్లింపజేస్తే ఈ సంస్థ అప్పుల నుంచి బయటపడుతుంది. వారు అది కూడా మాట్లాడి ఈ ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని నేను చెప్పిన. కాబట్టి వారు ఏదో ఊహించుకొని सर मैं उतना ही बोला ना सर. आप जो क्लैरिफिकेशन पूछे मैं जिम्मेदारी से जवाब दिए. जवाब देना भी कोई गुनाह है क्या? हो गया बस. थैंक यू सर. थैंक यू सर. अकबर साहब, आप बहुत सीनियर 6 टाइम्स एमएलए हैं. लीडर ऑफ द हाउस बात करते जब चेयर से बात करना, आप डायरेक्ट उनको बात करके बिठाना, ये अच्छी बात नहीं है साहब. ये अच्छी बात नहीं है साहब. नहीं सर, if I am using the mic, I know the rule positions. When I am using the mic, everyone who is using the mic is supposed to address to the chair. Now the mic is here. I am addressing it to you, sir. Please. If I have to address without the mic, yes, that is something different, sir. Please. Mic and without the mic is there. Sir, through you, sir. अब क्या नजर पे भी पाबंदी लगाएंगे आप? नजर पे भी पाबंदी, गर्दन पे भी पाबंदी. ऑनरेबल स्पीकर साहब, अब आप देखो साहब. आप सर, ऑनरेबल स्पीकर सर, I just want to clarify on 3-4 things which Honorable Chief Minister Saab had said, and it is very misleading, sir. Sir, every political party has the right to contest elections wherever they want. He says that MIM didn't allow Shabbir Ali to win. Did MIM contest in Nizamabad? Sir, and second thing,
about Jubilee Hills. Sir, Jubilee Hills, we have corporators there. And we have earlier also contested. This time also we contested. You mean, and one more thing, sir. When I do not have any objection, when a Congress candidate is contesting against me, and rest of them also do not have. Congress contested at Karwan. Congress gave a ticket to a Muslim. So I should say that कि आप जो है सो हमारे मुसलमान को जीतने नहीं दिए. What an immature talk, sir. What is this? क्या मैं ये बोलूंगा? देखिए साहब, सवाल वो नहीं है कि आपको लड़ने का इख्तियार है, हमको लड़ने का इख्तियार है. अब हम जहां से लड़े आप बोलेंगे कि नहीं आप वहां से नहीं लड़ना. सर, आई एम नॉट अ माइनॉरिटी सेल ऑफ एनी पार्टी. आई एम अ Majlis Ittihadul Muslimin. So my party has the right to take my own decision as your party has the right to take your decisions. How can you say that? How can you say that? Speaker sir, please. अकबरुद्दीन ओवैसी साहब ने फिर मुद्दे को दूसरे रास्ता में ले जाने के लिए कोशिश कर रहे हैं. मैं बोला मैं जिम्मेदारी से आप जो सवाल किए वो सवाल को मैं फिर जवाब देना पड़ रहा. 2014 में जुबली हिल्स से एमआईएम चुनाव लड़ा था जब नवीन यादव को टिकट दिए थे. 2018 में एमआईएम जुबली हिल्स से चुनाव नहीं लड़ा. वही नवीन यादव इंडिपेंडेंट चुनाव लड़े तो पार्टी से बर्खास्त कर दिए. अभी 2023 में हम लोग एक जाने माने खिलाड़ी, हिंदुस्तान का नाम दुनिया में रोशन किए ऐसे खिलाड़ी अजहरुद्दीन को हम एक माइनॉरिटी रिप्रेजेंटेशन इस सभा में ले आने के लिए हम कोशिश किए. मगर वहां पर दूसरे एमआईएम माइनॉरिटी कैंडिडेट को चुनाव लड़वा के अजहरुद्दीन साहब को हरा दिए. मैं इतने कहा, मैं कुछ इल्जाम नहीं रखा, मैं कुछ मदद नहीं मांगा. जो फैक्ट्स एंड फिगर से मैं इस सभा और नेता के सामने, क्योंकि अध्यक्ष असदुद्दीन ओवैसी साहब अध्यक्ष ने फाइनल फैसला करते, तो इसीलिए मेरा दोस्त से मेरा गुजारिश है, जब हम लोग कोशिश कर रहे हैं माइनॉरिटी रिप्रेजेंटेशन इस हाउस में लाने के लिए, तब आप ये अजहरुद्दीन को हरा दिए. इनके दोस्त चंद्रशेखर राव ने शबीर अली साहब को कामारेड्डी में हराने के लिए, अगर के चंद्रशेखर राव को दूसरे सीट से लड़ना है तो सिद्दीपेट है बगल में, उसके बगल में उनके बेटा का सिरसिल्ला भी है. 2 बेटा का और दामाद का छोड़कर वो गया कामारेड्डी. तो इन लोगों का नीयत कैसा है, बस वो नीयत साफ नहीं है बोल के मैं दिखाना चाह रहा हूं सर. इतना ही है. अकबर साहब. Sir, my humble request to you is that, sir, let me complete what I have to say, sir. Sir, let me just complete what I have to say, sir. Please. Sir, now the question arises, I really don't understand. He's such a senior person and Almighty has blessed him with such a big chair in spite of having a political career, started from ABVP, then TRS, then BJP, and then Congress, then also RSS. He should be more matured because he's gone everywhere here and there and he's got experience of being everywhere. And he talks like this. It is so sad, sir. Sir, it is no, sir. Let me complete, sir. It is so sad. Sir, I request. सीएम गारू. एमआईएम पार्टी के बारे में अगर बोलना शुरू किए तो आगे आपको भी बहुत दिक्कत हो जाएंगे. आप लोग नादेंद्र भास्कर राव से दोस्ती किए, आप लोग एनटीआर से दोस्ती किए, आप लोग चंद्रबाबू नायडू से दोस्ती किए, आप लोग राजशेखर रेड्डी साहब से दोस्ती किए, उसके बाद आप लोग किरण कुमार रेड्डी से दोस्ती किए, दुश्मनी किए, उसके बाद केसीआर से भी दोस्ती किए.
नादेंड्ల भास्करराव से लेकर जिस दिन नादेंड्ల भास्करराव तेलुगुदेशम पार्टी को तोड़ने के लिए जब कोशिश किए, कौन साथ में थे सर? ये हिस्ट्री है। अगर अकबर साहब नहीं बोले तो हम बोल सकते, हम भी राजनीति में है। किसी के ऊपर इल्जाम लगाना आसान है, मगर जवाब देना जिम्मेदारी से देना पड़ता है। यहाँ पर चर्चा आप किधर किधर कहाँ कहाँ अलायंस किए, हम किधर किधर घूम के हैं, ये सब सारे चर्चा करने के लिए नहीं है। यहाँ पर चर्चा है व्हाइट पेपर ऑफ एनर्जी, इसके बारे में आप जो बोलना है तो बोलो। अगर एक दिन चर्चा करना है केसीआर साहब ने किधर किधर घूम के आया, कांग्रेस में कब था और नायडू पार्टी में टीडीपी में कब था, फिर कांग्रेस में कब आया, फिर कांग्रेस से अलायंस कब किए, फिर चंद्रबाबू नायडू से अलायंस कब किए, फिर बीजेपी से अलायंस कब किए, फिर खुद का पार्टी कब बनाया, ये सब सारे एक दिन पूरा आप अगर मौका दिए तो कौन कौन कहाँ कहाँ घूम के आए, सबके बारे में चर्चा करने के लिए हम तैयार है। अगर आप कभी मौका दिए तो उसी के ऊपर एक दिन पूरा दिन हम चर्चा करेंगे। स्पीकर सर, नहीं अब तो पावर के बाद सब्जेक्ट अब अध्यक्ष प्लीज डिप्टी सीएम है ना।